ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ కావడంతో ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలు ఒక వెంచుమూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానిక బంగ్లా సెంటర్ నుండి ఎన్వీఎస్ కళ్యాణ మండపం వరకు సీఎం చంద్రన్న అంటూ నినాదాలతో హోరెత్తించు ర్యాలీ చేపట్టారు. ఇక ర్యాలీలో ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని విజనున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని అన్నారు. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు లాంటివి రాష్ట్రంలో పరిపాలనతో కొనసాగుతుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. కనీసం ఒక రూపాయి డబ్బు లేదు. బల్బు మార్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పంచాయతీలో ఈ రోజున పుష్కలంగా నిధులు ఉన్నాయి. దాదాపుగా 50 కోట్లతోటే మనం సీసీ రోడ్ వేసుకోగలిగాం. దాదాపు 12 కోట్లతోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ఇంప్రూవ్ చేసుకోగలిగాం. వింజమూరులో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు, రేపు పొద్దున ఉదయగిరిలో దాదాపుగా 6 కోట్లతోటే మనం హాస్పిటల్ అభివృద్ధి చేసుకునే పరిస్థితి. అలాగే నేను క్యాంపెయిన్ లో చెప్పాను, నా సొంతంగా నేను చెప్పాను క్యాంపెయిన్ లో, ప్రతి 50 కుటుంబాలు ఉన్న చోట, ప్రతి 50 కుటుంబాలు ఉన్న హ్యాబిటేషన్ ఉన్న చోట నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టి తెస్తాను. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. బయట వారికి తెలియదు, నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఇక్కడ విలేజెస్ లో ఎంత ఇబ్బంది ఉందో తెలుస్తోంది. దాదాపుగా 60 వాటర్ ప్లాంట్లు ఈ 14 నెలల్లో మనం పెట్టుకోగలిగాం. ఎంపీ ల్యాండ్స్ తో రావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రావచ్చు, జడ్పీ నిధులు అవ్వచ్చు, మొత్తం అన్ని కూడా మనం డ్రింకింగ్ వాటర్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎన్నో రెవెన్యూ సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ అవుతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద పట్టుంది. ఏ రోజున కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కేసులు పెట్టినా, ఏ రోజు చెప్పలేదు వారికి కేసులు తగ్గించమని చెప్తా ఉన్నాను. గ్రామాల్లో శాంతి కోరుకునే వాళ్ళైతే, గ్రామాల అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే ఈ కేసులు తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టకుండా అక్కడ పెద్దవాళ్ళని కూర్చొని పరిష్కారం చేసుకుని కౌన్సిలింగ్ చేసే విధంగా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను డిపార్ట్మెంట్ వారిని కూడా. ఎక్కడో కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేదు. గత వైసీపీ పరిపాలనలో 5 ఏళ్లలో చేసిన కక్ష సాధింపు చర్యలు మేము చేయడం లేదు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మీరు క్లియర్ గా చూసే ఉంటారు. ఎక్కడో కూడా ఒక్కరి మీద కక్ష సాధింపు లేదు. కానీ పేదవాళ్ళ భూములు లాక్కొని ఉన్నారు, 100 ఎకరాలు లాక్కొని ఉన్నారు, రికార్డు తారుమారు చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా వదిలేదు లేదు. అవన్నీ కూడా పేదవారికి మళ్ళీ తెచ్చించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో 3 ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ పార్క్ ఈ మధ్యనే పునాది పడబోతా ఉంది. 250 ఎకరాల్లో కలిగిరి మండలంలో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో 2 బయోసిఎన్జి ప్లాంట్స్ కి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అలాగే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఒక 14 ఎకరాలు తీసుకొని అక్కడ ఒక బయోసిఎన్జి ప్లాంట్. ఇవన్నీ కూడా నిరుద్యోగం కొంతవరకు రూపుమాపేదానికి అవకాశం ఉంది. కనీసం ఒక రూపాయి డబ్బు లేదు. బల్బు మార్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పంచాయతీలో ఈ రోజున